నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏ బ్యాంకులోనైనా దోచుకొచ్చాడేమోనని నాకు అనుమానం వేసిందక్క. మరే వాడు డబ్బులు ఇచ్చిన మన్నాడు పేపర్లో బెజవాడలో బ్యాంకు దోపిడీ జరిగిందని పడింది. చూసారా? చాలే ఊరుకుంటారా, నోటికి వచ్చినట్టు అలా మాట్లాడకండి. అసలు ఈ గొడవంతా ఎందుకు? వాడు వచ్చిన తర్వాత వాడిని అడుగుదాం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడో ఏమిటో. అదే చెల్లెమ్మా నేను అనేది. ఆయన గారు తిరిగి వస్తానేగా అడగటానికి. ఈ పాటికి ఏ పోలీసులు మూసేసి ఉంటారు. చిచి, ఆ క్రిమినల్ వెధవన్ నా తమ్ముడు అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. వాడికి నేను బెయిల్ ఇప్పించాను. లైఫ్ లాంగ్ జైల్లో పడి ఉండాల్సిందే. అవును, పడి ఉండాలి. లాయర్ గారు, మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి. కుటుంబాన్ని ఆదుకోవడం అనే అపరాధం చేసిన మీ క్రిమినల్ తమ్ముడిని గురించి మీరెవ్వరూ కష్టపడక్కర్లేదు. హాయిగా మిఠాయిలు తినండి. వదినా, అసలు ఇదంతా వాడికి నువ్వు ఇచ్చిన అలసలో జరిగింది. రేపు వాడి చేతులకు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్తుంటే మా పరువు అవుతుంది. మా నాన్నగారు ఈ ఊళ్ళో తలెత్తు తిరగలరా? నాన్నగారిని ఈనాడు వెనకేసుకొస్తున్న ఈ సుపుత్రులంతా నిన్నటిదాకా ఏమయ్యారో? ఆస్తి పంచుకోవాలనుకున్నారు. జన్మనిచ్చిన తండ్రిని వాటాలేసుకుని ముష్టి పెట్టినట్టు అన్నం పెట్టాలనుకున్నారు. ఒకరు మామగారితో ఇల్లు కొనిపించి లాభం పొందాలని చూస్తే ఇంకొకరి బాధ్యతలను వదిలించుకుని దూరంగా వెళ్లి సుఖంగా బ్రతకాలనుకున్నారు. అప్పుడు గుర్తుకు రాని ఈ తండ్రి, కుటుంబం, గౌరవం ఇప్పుడు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయా? సరస్వతి. అవునండి, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఏమిటండి నిజం? అంత డబ్బు వాడికి ఎక్కడిది? ఎవరి తల నరికైనా ఉండాలి, లేకపోతే ఏ బ్యాంకో దోచైనా ఉండాలి. ఆపండి. ఆ డబ్బు ఎక్కడిదని కదా మీ ప్రశ్న? నేను చెప్తాను. నేను చెప్తే విని తట్టుకోగల శక్తి మీకుంటే వినండి. కాలుకు ఎదురు దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే మనం మన చేతిలో కాలులో కోసి ఇవ్వగలమా? కానీ కానీ అంతకంటే గొప్ప పని నా చిన్నబాబు చేశాడు. నా బిడ్డ చేశాడు. తన తోబుట్టు కోసం రక్తాన్ని ధారపోశాడు. ప్రాణానికి తెగించి తన కిడ్నీ నమ్మి ₹1,00,000 తెచ్చి తండ్రి చేతిలో పోశాడు. ముగ్గురు అన్నలు, ముగ్గురు వదిళ్ళు ఉన్న ఆ మనిషి దిక్కులేని వాడిలా ఏకాకిగా హాస్పిటల్లో పడున్నాడు. ఈ ఆపరేషన్ చేస్తే ఆడటానికి పనికిరావని డాక్టర్ చెప్పినా తెగించాడు. ప్రాణంతో సమానమైన తన ఆటను ప్రాణమిచ్చిన తండ్రి కోసం, ప్రాణం కంటే ఎక్కువైన చెల్లెల కోసం రుణప్రాయంగా త్యాగం చేశాడు. నువ్వు చెప్పేది నిజమా సరస్వతి? నిజమండి. ఈ ఇంటి పరువు తీశాడని వీళ్ళంతా అన్నారే, ఆ పరువు నిలబెట్టడం కోసం తన బ్రతుకు పణంగా పెట్టాడండి. మీ అందరికీ ఒకటే నా ప్రార్థన. భగవంతుడు దయవల్ల చిన్నబాబు 2-3 రోజుల్లో నవ్వుతూ తిరిగి వస్తాడు. అంతవరకు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉండనివ్వండి. దయచేసి మామయ్య గారికి మాత్రం తెలియనివ్వకండి. ఈ దారుణమైన నిజాన్ని విని ఆయన తట్టుకోలేదు. పురాణాలు చదివావు, ఇతిహాసాలు చదివావు. కొడుకు కాళ్ల మీద పడిన తండ్రి కథ ఎన్నడైనా చదివేవా? మావయ్య గారు, కుటుంబం కోసం చిన్నబాబులా త్యాగం చేసి పేరు తెచ్చుకోలేని అసమర్థుణ్ణి కనీసం ఆ పని చేసైనా కాస్త పేరు తెచ్చుకొని అమ్మా. నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్తావా అమ్మా? ఇప్పుడు స్పృహలో లేడు మావయ్య గారు. నేను వెళ్ళి చూసొచ్చాను. రేపు ఉదయమే వెళదాం. రేపంటే చాలా ఆలస్యమైపోతుందేమో. 8 గంటలు, గంటకు 60 నిమిషాలు. ఈ ముసలాడు ఊపిరాగిపోవడానికి 3 నిమిషాలు చాలు. మావయ్య గారు, అలా మాట్లాడకండి. రేపు ఉదయం అందరూ వెళదాం. అందరూ ఎందుకు? వీళ్ళందరికీ అక్కడేం పని? చిన్నబాబుకు రుణపడిపోయిన అప్రయోజకుడైన తండ్రి నమ్మాని. అమ్మా, అక్కడ వాడిని చూడగానే నేను ఏం చేయాలమ్మా? చేతులెత్తి దండం పెట్టనా? కాళ్ళ మీద పడనా? ఊరుకోండి మావయ్య గారు. లేదమ్మా, మహనీయులై జన్మరాహిత్యం పొందిన మనుషులకి కన్నవాళ్లే కాదమ్మా, కాపు కాచే దేవుడు నమస్కరిస్తాడు. తప్పు
తప్పు లేదమ్మా. పదండి, మీ గదికి తీసుకెళ్తాను. వద్దమ్మా. వాడు గోల్ కీపర్ అని హేళన చేశానమ్మా. జడ పదార్థంగా ఎప్పుడూ బాక్స్ దగ్గరే పడుంటాడని ఎగతాళి చేశారు. ఇవాళ మిగిలిన కొడుకులు అందరూ బంతిని తన్నాల ప్రయత్నం చేస్తే వాడొక్కడే గోలు కాకుండా ఆపి ఇంటి టీవీని గెలిపించాడమ్మా. ఈ ఇల్లు నిలపడం కోసం అంత త్యాగం చేసిన నా బిడ్డ చిన్నబాబుకే నా స్వార్జితమైన ఇంటిని రాసేస్తాడు. వాడు ఇష్టపడితే వాడి దయాధర్మ భిక్ష మీద మీరందరూ ఇక్కడుందరు గాని, లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలని నా ప్రయోజకులైన ముగ్గురు కొడుకులకి చెప్పమ్మా. చూసారా ముసానికి ఎంత దుర్బుద్ధి పుట్టిందో? ఇల్లు చిన్నబాబు పేరు రాస్తాడట. మనమేనా అంత చేత కాకుండా పడుంది. ఏమండి, వెంటనే దావా పడేయండి. నోరెత్తావంటే విడాకులు ఇచ్చేస్తాను, జాగ్రత్త. అయినా అక్కయ్య చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. ఉద్యోగం చేసి చెడిపోయావే. ఎక్కడమ్మా చిన్నబాబు? చూపిస్తాను మావయ్య గారు. ఏమిటమ్మా, నాకేం కనపడం లేదమ్మా. కళ్ళు తెరుచుకోండి మీరు. కనబడుతున్నాడమ్మా చిన్నబాబు. మరి రాకు మీద నిద్రపోతున్న చిన్ని కృష్ణుడిలా కనబడుతున్నాడమ్మా. నమస్కారం అండి. ఎవరు? హరిశ్చంద్ర ప్రసాద్ గారిని మీరొక్కగానొక్క కొడుకు కోసమే మరి చిన్నబాబు ఎంత త్యాగం చేసింది. మీ అబ్బాయి దయ వల్ల మా అబ్బాయి ప్రాణం నిలిచింది. ఇది ఉంచండి. ఇదేమిటి బాబు? కొడిగట్టిన మా అబ్బాయి ప్రాణం నిలిపి మా వంశాన్ని నిలబెట్టిన మధుసూదన్ రావుకి సంతోషపూర్వకంగా ఇచ్చే కానుక. వాడికి మీరు ఇదివరకే కొంత ఇచ్చాను, కానీ అతను చేసిన త్యాగానికి సాహసానికి విలువ కట్టే శక్తి నాకు లేదు. ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు అతనికి మరికొంత ఇవ్వాలనిపించింది. అతన్ని మా కంపెనీలో మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. తీసుకోండి. చిన్నబాబు, ఆ చిన్నబాబు బ్రతుకుతాడంటారా బాబు? భగవంతుడున్నాడు. మంచికి ఎప్పుడూ చెడు జరగదు. ఈ త్యాగం వృథా పోదు. మావయ్య గారు, ఈ అమ్మాయి ప్రియని మన చిన్నబాబు స్నేహితురాలు. రాత్రి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నిద్రాహారాలు మానేసి ఇక్కడే ఉంది. నాకిప్పుడు అందరు మనుషుల్లోనూ దేవుడు కనిపిస్తున్నాడమ్మా. మధుసూదన్ రావు, ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ కు స్పృహ వచ్చింది. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. మావయ్య గారు, పదండి. నేను రాలేదమ్మా. వాడికి ఎదురుపడే ధైర్యం నాకు లేదమ్మా. దూరంగా నిలబడి చూస్తాను. వాడికి తల్లివైనా తండ్రివైనా నువ్వే కదమ్మా. వెళ్ళు. చిన్నబాబుకి ఎలా ఉంది? చెప్పొదినా, ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది. ముందు నువ్వు వెళ్ళు తల్లి. చిన్నబాబు, చిన్నబాబు, ఇంత సాహసం చేయటానిక ఆ రోజు నా కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించమన్నది. ఎందుకు చిన్న కన్నీళ్లు పెడతావు? నువ్వే గెలిచావు కదయ్యా. లక్ష్మి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించావు. అటు చూడు, నీకోసం ఎవరు వచ్చారు?
అలా అబద్ధమాడానని నా మీద కోపంగా ఉందా? ఎంత ఎదిగిపోయావయ్యా